నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక మనందరికీ తెలిసిందే హెచ్సియుకి సంబంధించి ఎంత విధ్వంసం జరుగుతుంది బయట అని చెప్పేసి చూస్తూనే ఉన్నాము, వార్తల్లో చూస్తున్నాము. హెచ్సియుకి సంబంధించినటువంటి హెచ్సియు కంచె అయినటువంటి గచ్చిబౌలి భూముల్లో కూడా ఏదైతే చెట్ల కొట్టివేతల ధ్వంసం కూడా జరుగుతోంది. కోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా స్టే కూడా ఆర్డర్ వచ్చింది. స్టే ఆర్డర్ వచ్చినప్పటికీ కూడా మాత్రం చెల్లించకుండా, అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేని కూడా పక్కన పెట్టి వాళ్ళ ఇష్టం రాజ్యంలాగా నాకు నచ్చిందే చేసుకుపోతా, మాకు నచ్చినట్టే వ్యవహరిస్తాం అన్నట్టుగా కూడా అధికారులు ఎట్లా ప్రవర్తిస్తున్నారన్నది మనం ఒకసారి విజువలైజ్ నేను పెట్టి చూపిస్తాను. దాంతోపాటు ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడేటోళ్ళల్లా ఎవరన్నా ముందుంటారా అంటే, ముందంజలో ఉంటారా అంటే అదందరికీ తెలుసు. విద్యార్థులు ముందుంటారు. తెలంగాణ కోసం కావచ్చు, ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు కూడా ఉద్యమాలలో ముందున్నారు. ఏ ఉద్యమంలో అయినా సరే ముందుకొచ్చి ధర్నాలు చేయని, క్యాంపెయినింగ్ చేయని, నిరసనలు చేయని ఏవి చేసినప్పటికీ కూడా ఉద్యమాల కోసం పోరాడేది ఎవరు అంటే నిరుద్యోగులే కాదు, విద్యార్థులు చేస్తారు. అది మనందరికి తెలుసు. మరి అలాంటి తెలంగాణ ఉద్యమాల కోసం పాటుపడేటువంటి విద్యార్థుల్ని ఈరోజు హెచ్సియుకు సంబంధించి కూడా జీవరాశుల్ని కాపాడదాం, పక్షుల్ని, ఇక్కడ ఉన్నటువంటి జంతువుల్ని కూడా కాపాడే దిశలో మనం ఉందాం అని చెప్పేసి వాళ్ళు ఏదైతే కొట్లాడుతున్నారో వాళ్ళని కూడా లాఠీ చార్జ్ చేస్తూ పోలీస్ స్టేషన్లకు తీసుకుపోకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఇట్లా ఇంత విచక్షణ రహితంగా విద్యార్థుల పట్ల ప్రవర్తిస్తోంది అన్నదానికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. కోర్టు నుంచి ఒక పక్క స్టే ఆర్డర్ వచ్చినప్పటికీ కూడా ఎందుకు వినకుండా బుల్డోజర్లని చెట్ల మీదకి ఎక్కిస్తూ అక్కడ ఉన్నటువంటి చెట్లను అన్నీ కూడా విధ్వంసం చేసేసి అక్కడ ఉన్నటువంటి జింకలు, పక్షులు, నెమళ్ళు, తాబేలు ఇలా చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈరోజు అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనము ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మనం విందాం. ఏం జరుగుతుంది ఇప్పుడు? మిమ్మల్ని పోలీసులు కూడా బయటకు రానిది అట్లా? అవును, అసలు రానియట్లేదు. ఇప్పుడే గేట్ గడేసేసారు. ఈవెన్ ఎంత ఎమర్జెన్సీ ఉన్నా బయటకు కొనియట్లేదండి. గత మీకు తెలిసిందే విషయం అనుకుంటున్నాను నేను. గత 20 రోజుల నుంచి ఏముంది, పిల్లలతో సాహసం చేయడానికి ఇక్కడ పోలీసులతో సాహసం చేస్తున్నాం. ఇక్కడ అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆ 400 ఎకరాలు ఈస్ట్ క్యాంపస్ ఉన్నటువంటి 400 ఎకరాల కోసం వాళ్ళు చాలా దారుణాన్ని కొడుకొడుతున్నారు. మీకు నేను జడ్జిమెంట్ వచ్చింది కదండి, స్టే ఆర్డర్ వచ్చింది కదా. స్టే ఆర్డర్ నామకే వస్తే అది నైట్ అంతా వర్క్ అయింది. నైట్ అంతా నిన్న స్టే ఇచ్చినా సరే నైట్ అంతా వర్క్ అయింది. బిగినింగ్ ఎట్లుండే జేసీబీలు అన్ని ఒక పార్కింగ్ లో ఉండే కదా, లేదు. నైట్ అంతా వర్క్ చేసుకుని ఎక్కడ సైట్ లో అక్కడే ఉన్నాయి. మేము 5 మెంబర్స్ ఫ్రెండ్స్ తో కలిసి మార్నింగ్ రన్నింగ్ వెళ్ళామండి. ఇక్కడ నుంచి వెళ్ళాము, మీరు సీసీ కెమెరా కూడా చూడొచ్చు. గచ్చిబౌలి స్టేడియం వరకు వెళ్ళాము, బాగానే ఉంది. అక్కడ చిన్న గేట్ నుంచి ఎంటర్ అయ్యి అక్కడ ఈస్ట్ క్యాంపస్ కి వెళ్దాము. రన్నింగ్ కే డైలీ యాక్టివిటీ, అది మా డైలీ యాక్టివిటీ పార్ట్ కాదా? ఒకేసారి 5 స్టూడెంట్స్, కేవలం 5 స్టూడెంట్స్, మీరు ఫోటోస్ కూడా చూడొచ్చు. 5 స్టూడెంట్స్ మీద దగ్గర 50 నుంచి 100 మంది ఒకేసారి విచ్చుకుపడ్డారు. అసలు మేము వచ్చింది మీతో ఫైట్ చేయడానికి కాదు, ప్రొటెస్ట్ కాదు, మమ్మల్ని వాలంటరీగా వెళ్ళనివ్వండి. అంటే ఇప్పుడు ఒక మంత్రి కూడా అంటున్నాడు, ఒక 20 ఏళ్ళు ఖాళీ ఉన్న భూమి అయిపోతుందా అంటున్నాడు. మంత్రిని ముందు వచ్చి మాట్లాడాయి, మమ్మల్ని మాకు చెప్తాను కదా, క్లారిటీ లేదు. మాకు ముందు వచ్చి చెప్తేనే తెలిసేది. ఈవెన్ మన కొండ సురేఖ సినిమా హీరోల గురించి మాట్లాడమని చెప్పండి, మాట్లాడుతుంది. ఎందరి గురించి, సమాధానం ప్రతి ఒక్కరి గురించి మాట్లాడింది. అలాంటిది యూనివర్సిటీ ఇంత అవుతుంది. సరే, జంతువులు లేవు. ఒక్కసారి మిమ్మల్ని ఎందుకు పంపించట్లేదు మీడియాని? ఎక్కడైతే నరుకుతున్నారో అక్కడ మిమ్మల్ని ఎందుకు పంపించట్లేదు? రీజన్ ఏంటంటే ఎక్కడ నిజం బయటపడుతుందో. ఎన్నో జింకలు ఉన్నాయి, ఒకటి కాదు, 2 కాదు. అండ్ ఈవెన్ ఇప్పుడు అవి కుక్కలతో బలవాల్సి వస్తుంది. వాటి ఆవాసం లేదు, స్ట్రీట్ డాగ్స్ తోటి బలవాల్సి వస్తుంది. అదొకటి అండి, మన స్టేట్ అనిమల్ అండి అది. ఇక్కడ నేను ఇంకోటి చెప్పాలి. ఏదైతే జింకలు, అడవిలో ఉన్నటువంటి జింకలు ఆ చెట్ల విధ్వంసానికి ఎక్కడికి పోవాలో తెలియక యూనివర్సిటీ వైపు, విద్యార్థులుండే యూనివర్సిటీ సైడ్ కూడా ఆ జింకలు రావడం జరిగింది. అక్కడ కుక్కలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కుక్కల కాట్లకి కూడా అవి పీక్కు తినేటువంటి పరిస్థితి ఏర్పడింది. జింకల వెంటబడుతున్నాయి అక్కడ ఉన్నటువంటి కుక్కలు. అంటే ఏదో కొత్త జీవరాశి వచ్చిందే ఇటు అని చెప్పేసి ఇప్పుడు అక్కడ రోజువారీగా కనపడేటువంటి జంతువులు ఉంటేనేమో అవి చూసి చూడనట్టుగా కూడా వెళ్ళిపోతాయి.
కానీ ఇప్పుడు అడవే లేనప్పుడు అడవి నుంచి అవి ఎటు వెళ్ళాలో తెలియక కూడా పరిగెత్తుతూ యూనివర్సిటీ విద్యార్థుల వైపు వచ్చి ఆ చుట్టుపక్కల పరిసరాల్లో తిరిగేటువంటి సమయంలో అయితే కుక్కలు చూసి కూడా వాటి మీద జింకల మీద దాడి చేసినాయి. ఆ వీడియో కూడా నేను ఇప్పుడు ప్లే చేపిస్తాను, అది కూడా ఒక్కసారి చూడండి. నేను ఆ విజువల్ కూడా వేపిస్తాను. దానికి కూడా అవి ఒకటేసారిగా అంతలా ఒక్కసారి వాటి మీద కరిచి ఇచ్చేసేసరికి వాటికి ఒక్కసారిగా స్పృహ కూడా కోల్పోయినాయి జింకలు. ఇట్లాంటి దాటికి కారణం ఎవరవుతున్నారంటే ప్రభుత్వం కారణమవుతున్నది. ఈరోజు జింకల్ని కూడా అయితే జింకల్ని వెంటాడితే కూడా చట్టరీత్యా నేరం అని చెప్పేటువంటి ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు వాటిని అడవి నుంచి బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు. అడవిలో ఉండేటువంటి జంతువులు అడవినే తీసేస్తే ఎక్కడ పోవాలో తెలియక వెటెట్టో తిరుగుతుంటే ఇప్పుడు కుక్కల దాడికి కూడా అవి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పాలి. ఆ విజువల్ కూడా నేను ఒకసారి వేపిస్తాను, మీరు చూడండి. ఈ మొత్తం విందాం ఒకసారి. పెట్టుకోవడం కాదు గుంటనెక్కలు, ఆయనే పెద్ద గుంటనెక్క కదా, అందుకని గుంటనెక్కలు గుర్తుకొస్తుంది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, మాది నల్గొండ జిల్లా దేవరకొండ. ఈవెన్ మీ కాంగ్రెస్ లోనే గెలిపిస్తుంది కదా, ఆయన ఉపయోగం లేకుండా పాయే. ఆయన ఏమంటారు, ఆయన కాంగ్రెస్ కి తెలంగాణలో సమాధి ఖాయం. ఇలాంటివి ఆయన పదే విద్యార్థులు ఏమంటున్నారు ఈరోజు, మేము ఒక్కో నియోజకవర్గం నుంచి మేము కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని గెలిపించినాం, ఎందుకు అందరి పట్ల కూడా మీరు న్యాయం చేకూరుస్తారు, ఇటు ఓటేసిన వాళ్ళకే కాదు ప్రకృతిని కూడా కాపాడతారు అని చెప్పి. ఇప్పుడు జీవరాశుల్ని మీరు ఏం చేస్తున్నారు, అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు, అడవిని కాజేస్తున్నారు. 400 ఎకరాల అడవిని మీరు అమ్మాలని చేస్తున్నారు, లేఅవుట్ల కింద మారుస్తా అని కూడా చెప్తున్నారు అని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాకేమైనా న్యాయం చేస్తుంది అని చెప్పేసి ఈరోజు ఎన్నుకుంటే రోజు విమర్శల పాలే కాకుండా రోజుకొక కొత్త అంశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగేస్తోంది. అది మరి దానివల్ల ఏమైనా ప్రజలకు కానీ ఎవరికన్నా న్యాయం చేకూరుతుందా అంటే న్యాయం కాదు. దానివల్ల చాలా ఇబ్బందులకు గురవడమే కాదు, చాలా నష్టపోతున్నారు. ఈరోజు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నారు ప్రజలే కాదు. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ హెచ్సియు అయినటువంటి ఆ భూములు ఏదైతే ఉన్నాయో 400 ఎకరాలు కూడా కూడబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నా అంటే అది మాది అని అంటున్నారు. ఇప్పుడు ఆ జీవరాశుల పట్ల కొట్లాడుతున్నటువంటి విద్యార్థులను కూడా లాఠీ చార్జీలు చేసుకుంటా జైళ్ళల్లో పెడుతున్నారు. ఈరోజు ఉద్యమాలకి పాటుపడేటువంటి విద్యార్థులని అంటే మాకు ప్రకృతి సంరక్షణ కాపాడండి అని చెప్పేసి ముందుకొచ్చినటువంటి విద్యార్థుల్ని లాఠీ చార్జీలు చేస్తూ ఇంత విచక్షణ రహితంగా ఈరోజు పోలీసులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అన్నది కూడా నేను ఇంకో విజువల్ కూడా మీకు చూపిస్తాను. విద్యార్థులు ఇక్కడ అమ్మాయిలు కూడా ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ. కానీ వాళ్ళ పట్ల కొంచెం కూడా కనీస బాధ్యత లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆడ పోలీసులు కూడా మనకి ఇక్కడ టాస్క్ ఫోర్స్ కనిపిస్తోంది. వాళ్ళు కూడా వాళ్ళని ఎంత విచక్షణ రహితంగా ఎట్లా లాఠీ చార్జ్ చేసి వాళ్ళని అక్కడ నుంచి ఎట్లా పంపించే ప్రయత్నం చేస్తున్నారు చూడండి ఒకసారి. ప్రస్తుతం అక్కడ యూనివర్సిటీ విద్యార్థుల పరిస్థితి ఈ విధంగా ఉంది మనకి. ఇది పరిస్థితి. మరోపక్క విద్యార్థులు క్యాంపెయినింగ్ చేస్తూ నిరసనలు చేపడుతున్నారు. కాపాడండి, హెచ్సియు భూముల్ని కాపాడదాం, సంరక్షణని రక్షిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. ఇట్లా ప్రకృతి వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని చేతులారా నాశనం చేసుకుంటున్నాం మనము మొన్న 3 రోజుల కిందట మాట్లాడుకున్నాం దీని గురించి. బాబా వంగ చెప్పింది ఏ విధంగా చోటు చేసుకుంటుంది, ప్రకృతి వైపరీత్యాలు ఎట్లా ఉంటున్నాయి, చేతులారా మనమే అంటే ఆ ప్రకృతిని కాపాడుకోలేక అంటే ప్రకృతే నాశనం చేసుకునే విధంగా ఈరోజు మనం ప్రవర్తిస్తున్నాం అని బాబా వంగ మొన్న ఏదైతే మయన్మార్లో జరిగినటువంటి భూకంపం ఏదైతే ఉందో ఏ విధంగా భూకంపం చోటు చేసుకుందో ప్రకృతి ఎంతగా నష్టపోతుంది అన్నదానికి అదొక నిదర్శనం. ఇట్లా ఉంటే భూమి మీద ఈ సమాజం అనేది ఇక ఎంత దారుణంగా ఉంటుంది అన్నదానికి ఇట్లాంటివి మనము చోటు చేసుకుంటున్నా ఇట్లాంటివి చూస్తున్నాం. దీనికి తోడు ప్రభుత్వం కూడా ప్రకృతిని కాపాడాల్సింది పోయి ఇంత దారుణంగా అడవిని విధ్వంసం చేస్తోంది. జీవరాశుల్ని, పక్షులు, అక్కడ గుంట నక్కలు ఉంటాయని అసెంబ్లీలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి. అక్కడ గుంట నక్కలు ఉంటాయా మరి ఇంకేముంటాయనేది రేవంత్ రెడ్డికి తెలియాలి. అక్కడికి ఒకసారి వెళ్ళి ఆ అడవిని అంతా పరిశీలించి అక్కడ ఏమున్నాయని చూస్తే రేవంత్ రెడ్డికి తెలుస్తుంది. అసెంబ్లీలో కూర్చొని నోటికొచ్చిందల్లా మాట్లాడి తనకు నచ్చిందే చేసుకుంటా పోతా అంటున్నాడు ఆయన.
కానీ బయట అక్కడ విద్యార్థుల అడవిని అంతా తిరిగిర్రు, అడవిలో ఉన్నటువంటి ఏ పక్షులు ఉన్నాయి ఏందన్నది కూడా చూసాం మనం. దీని గురించి మనం మరో వీడియోలో కూడా మాట్లాడుకుందాం, దాని గురించి క్లియర్గా కూడా మన డీటెయిల్స్ మాట్లాడుకుందాం మనం. అక్కడ పక్షులు, జీవరాశులు, నెమళ్ళు, తాబేలు, ఇలా జింకలు చాలా ఉన్నాయి, కానీ అక్కడ ఏం లేవు, గుంట నక్కలు తిరుగుతున్నాయి అని చెప్తున్నాడు ఆయన. అందుకు అది లేఅవుట్ల కింద మారుస్తా నేను, మాది ఇది అని కూడా ఆయన ఖరాఖండిగా చెప్తున్నాడు. సరే ఇదంతా పక్కన పెడదాం, కోర్టులో ఈ కేసు నడుస్తోంది, ఇది కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది, అయినప్పటికీ కూడా సంబంధం లేదు, నా పని నేను చేసుకుంటూ పోతా. అందరూ ఎవరు లేనటువంటి సమయంలో అర్ధరాత్రి 9-10 గంటలకు బుల్డోజర్ల అడవి మీదకి ఎక్కించి చెట్లన్నింటినీ కూడా నరికేసిండు. ఎందుకు ఇలా చట్టాన్ని కూడా చేతిలోకి తీసుకొని కూడా ఆయన ఇలా ప్రవర్తించడం అనేది ఇంకా 3.5 సంవత్సరాల్లో మరి ఉంటాడా, గద్దె దిగుతాడా అన్నది కూడా మనకి ఈయనే అర్థమవుతుంది. ఆయన ఎట్లా ప్రవర్తిస్తున్నాడు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి కూడా ఇదే మొత్తం కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు ఏకంగా ఇన్ని రోజులు మనుషులను ఇబ్బంది పెట్టిండు అని అనుకుంటే ఈరోజు జీవరాశుల్ని, మూగ జంతువుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. అందుకు విద్యార్థులు కొట్లాడుతుంటే విద్యార్థుల్ని లాఠీ చార్జ్ చేసుకుంటా వాళ్ళని తీసుకుపోయి జైల్లో కూర్చోబెడుతున్నాడు. ఇట్లుంటుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సరే దీని గురించి మనం ఇంకో వీడియోలో కూడా మనం క్లియర్గా కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇట్లా చూస్తున్నారు కదా, విద్యార్థుల మీద కూడా ఇంత విచక్షణ రహితంగా కూడా ఈయన ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది మనకి. చూడాలి మరి ప్రకృతిని కాపాడుతాడా, మరి ప్రకృతి కోసం పోరాడుతున్నటువంటి ఇంతమందిని కూడా తీసుకుపోయి అంటే తన అడ్డు ఎవరు వస్తే కూడా వాళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇదైతే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది, మనం చూస్తూనే ఉన్నాం రోజుగా. మనుషుల కోసం కొట్లాడి ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతా అంటాడు. యూట్యూబర్ల, జర్నలిస్టుల మీద కూడా ఈ మధ్య ఎలాంటి దాడులు జరిగినాయో మనం చూసినాం. ఇట్లా రోజుకో దాడులకే పాల్పడుతున్నాడే తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నది ప్రజలకి మేలు చేసింది, మేలు చేకూర్చుంది ఎలాంటి దాఖలాలు లేవు. అట్లనే ఈరోజు మనము మనుషుల దగ్గర నుంచి జీవరాశుల దాకా కూడా ఇక ఆయన పాలన కొనసాగుతోంది కూడా. ఆయన ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు, ఆయన చెవికి ఏ ఒక్కరి మాట కూడా వినపడడం లేదు. ఇది తప్పు, ఇది కాపాడండి, ప్రకృతిని కాపాడుకుందామని ఎంతమంది మొర్రో అని మొత్తుకున్నప్పటికీ కూడా ఆయన వినడం లేదు. ఆయనకు నచ్చిందని చేసుకుంటూ పోతా అంటున్నాడు. మరి చూద్దాం ఇంకా ఎంతగానం చేస్తాడో ఏందో అన్నది చూసే ప్రయత్నం చేద్దాం ఆయనతో పాటు మనం కూడా. రైట్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.